ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, కఠోపనిషత్తులో యమధర్మరాజు, మాండూక్య ఉపనిషత్తులో మహర్షి, ఛాందోగ్యోపనిషత్తులో అక్కడ ఆ మహర్షి, తదుపరి ముండక ఉపనిషత్తు, ఆ తదుపరి తైత్తిరీయ ఉపనిషత్తులలో కూడా ఒక అంశం స్పష్టంగా తెలియజేయబడింది. అది ఒకే విధంగా ఉంది భగవద్గీత, కఠోపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తులలో. ఛాందోగ్యోపనిషత్తులో కూడా కాస్త సామ్యంతో అలాగనే ఉందన్నమాట. అదేంటంటే ఆ విషయం భగవద్గీత 8వ అధ్యాయము 11వ శ్లోకంలో ఇలా ఉంటుంది. వేదవేత్తలు దేనిని నశింపని అక్షరము అని చెప్తారో, రాగద్వేషాలను జయించిన సన్యాసులు దేనిని పొందాలని కోరుకుంటారో ఆ స్థానము, దేనిని పొందాలని కోరి బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నారో ఆ పొందదగింది సంగ్రహంగా చెప్తాను విను, అది ఓం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని కఠ ఉపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 15వ మంత్రంలో కూడా ఇదే విధంగా చెప్పబడింది. ఆ తదుపరి 16వ మంత్రంలో ఆ అక్షరమే బ్రహ్మ, ఆ అక్షరమే పరమశ్రేష్టము, ఆ అక్షరాన్నే తెలుసుకోవాలి నీవు దేనినైనా కోరితే దానిని పొందడానికి అని, ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలంటే ఓంకారాన్ని నీవు సాధించాలా, పొందాలా అని కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 16వ మంత్రం చెప్తా ఉంది. 17వ మంత్రం మళ్ళా ఏం చెప్తుందంటే ఓంకార స్మరణమే శ్రేష్టము, ఓంకారమే గొప్ప ఉన్నత స్థానము, దానిని పొందిన వారు బ్రహ్మలోకంలో పూజనీయులవుతారు, శ్రేష్ఠులుగా ఉంటారు అని చెప్పేసి కఠోపనిషత్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తదుపరి మాండూక్యోపనిషత్తులో 1వ మంత్రం చెప్తా ఉంది ఏమనంటే ఈ ఓంకారమే జగత్తుకి కారణరూపము కార్యరూపము అయి ఉన్నది. 3 కాలాలు ఓంకారమే, 3 కాలాలకు అతీతంగా ఉన్నది ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే అని మాండూక్యోపనిషత్తు ఓంకారాన్ని వివరించడానిక అన్నట్లుగా 12 మంత్రాలు ప్రారంభమై చెప్పబడింది. ఆ తదుపరి ఛాందోగ్య ఉపనిషత్తులో 1వ అధ్యాయము 1వ ఖండము 3వ మంత్రంలో చెప్తా ఉన్నారు. సామవేదవేత్తలు గానం చేసే, ఉద్గాతలు గానం చేసే ఆ ఉద్గీత ఓంకారము అది సారములలోకెల్లా సారమైనది, సర్వశ్రేష్టమైనది ఓంకారము. తదేవ ఆలంబనం శ్రేష్టం తదేవ పరమం అనుకుంటూ మంత్రాల విషయంలో మనకి తెలియజేశారు. ఈ విషయాన్ని మనం గుర్తెరగాల. ఎలా అంటే మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో అనేకము కొన్ని ఆచరణకు యోగ్యంగా ఉండే విధంగాను, మనల్ని దైవం వైపు మళ్లించటానిక అన్నట్లుగాను ఏర్పాటు చేయబడ్డాయి. ఇదే ప్రతి దేవుని యొక్క నామరూపాలు కలిగిన ఆయా దేవతల యొక్క అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు ఉండడం. అష్టోత్తర శతనామం ముందైనా సరే, సహస్రనామాలకు ముందైనా సరే ప్రతి నామానికి ముందు ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. కారణం ఇదే అన్నమాట. ఎందుకంటే ఓంకారమే సమస్తము అయ్యున్నది. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయం 13వ శ్లోకంలో తెలియజేశారు. నా యొక్క సర్వశ్రేష్ఠ నామం ఓంకారమై ఉన్నది, నా స్వరూపం ఓంకారమై ఉన్నది అని చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి మనం ఓంకారాన్ని జపం చేయడము, నామస్మరణలాగా చేయడము, మననం చేయటము అనేది కూడా చెప్పదగిన సూచనగా ఇక్కడ మనకి స్పష్టంగా తెలియవస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ, యమధర్మరాజు, ఉపనిషత్కర్తలు అయిన మహర్షులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కనుక ఓంకారం యొక్క సర్వశ్రేష్టత్వాన్ని గుర్తించి శ్వాసతో కలిపి ఓంకారాన్ని ఉచ్చరించడానికి, మనస్సులో ధ్యానం చేయడానికి మనము శతవిధాల ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ
అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. ఓం నమస్తే, స్వస్తి.